ఇటుగా. ఏమైంది దొరా? ఈ దస్తావేజుల పైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశంతాకేలా ఒడగాలై ఈ నేల పంపించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా వదిలించే గగనల్లా పిలిపించే తడిగారం ప్రేమంటే అడు అడుగులు మీటే మమతల మౌనం పుట పదమంటే నిలవదు ప్రాణం మా పంగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా మరి ఇల్లు ఎత్తి కరి మక్కుదానవాడేయని మనసు వడగళ్ళు మాటి గడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల భావలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల
ఆకలేస్తుందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బొద్దయ్యా. అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య. ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసిన, నిన్ను చాలా బాధ పెట్టిన. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తూ సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ను పెంచుదాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రమైన గాలిని పీల్చుదాం.